వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ జంగా కృష్ణమూర్తి తెనాలి విచ్చేసిన సందర్భంగా తెనాలి బస్టాండ్ వద్ద గల రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ వ్యక్తిగత కార్యాలయాన్ని సందర్శించారు. సభ్యత్వాలు 65 లక్షలు దాటిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు విజన్ గురించి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. 40 సంవత్సరాల నుండి పార్టీకి అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తలకు వెన్నుదండుగా నిలిచి చంద్రబాబు పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటున్నారని, నామినేట్ పదవులు ఇస్తున్నారని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకు ముందు మీద బాగా అభివృద్ధి చెందిందని, అన్నప్రసాదాలు లడ్లు అని శుచిగా శుభ్రంగా భక్తులకు అందజేస్తున్నారని, దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి దర్శనం ఏర్పాటయ్యే మార్గాలు ఏర్పాటు చేశామని తెలిపారు. తెనాలి విచ్చేసిన సందర్భంగా వారికి శాలువా బొకేలతో సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, తెలుగుదేశం నాయకులు ఎర్రగుంట మహేష్ బాబు, మల్లెబోయిన కొండా యాదవ్, ఈదర రమేష్ బాబు, మేడూరి భాస్కర్, ఈదర అమరేంద్ర కుమార్, కొత్తపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ కూడా ఎలక్షన్ అప్పుడు ఉపయోగపెట్టుకోవటమే కాకుండా వాటి ద్వారా లబ్ధి పొందాలన్న ఆలోచనే కాకుండా కూడా తప్పనిసరి కూడా తెలుగుదేశం పార్టీల కుటుంబం, మీరందరూ కూడా కుటుంబ సభ్యులు, ఆ కుటుంబానికి సంబంధించి ఏ ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా ఆ కార్యకర్తల ఇబ్బందులు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉందనే ఉద్దేశంతో ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజున ప్రతి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎల్ఐసి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ సంబంధించి కూడా చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎవరైతే 40 సంవత్సరాల పాటు అన్ని విధాలుగా అధికారం లేకపోయినప్పుడు కూడా ఇబ్బందులు పడి పార్టీని రక్షించిన ప్రతి కార్యకర్తకు సంబంధించి కూడా తప్పనిసరిగా అందరికీ అవకాశాలు కల్పించాల ఆలోచనతో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి పార్టీ. భక్తులకు కావాల్సింది ప్రధానంగా శీఘ్ర దర్శనం, ఉండటానికి వసతి, అక్కడ ఉన్నటువంటి కాలంలో ఆహారానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి సదుపాయాలతో పాటు ఆహారానికి సంబంధించినటువంటి పరిస్థితులు, మూడోది ట్రాన్స్పోర్ట్ సంబంధించి, ఇవి చాలా ప్రధానమైన అంశం. కాబట్టి వీటన్నిటి సంబంధం మనం చూసుకుంటే భోజనంలో మంచి మార్పు వచ్చారు, మంచి భోజనం పెట్టే పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి విఐపీలు సైతం కూడా అక్కడికి వెళ్ళి మేము సైతం కూడా భోజనశాలకి వెళ్ళి భోజనం చేస్తున్నాం. భోజనం సంబంధించినటువంటి ఆ భోజనాన్ని కూడా దానికి సంబంధించిన పలహారం లడ్డు సంబంధించి కూడా చూసాం. జరిగినటువంటి అన్ని విధాలుగా లడ్డు నాశనంగా లడ్డు అని రకరకాల పరిస్థితులు చూసాం. గత ప్రభుత్వం కాడికి కూడా గత ఉన్నటువంటి బోర్డు కాడికి కూడా ఈ లడ్డు సంబంధించి కూడా మేము చెప్పటం కాదు, పిలిగ్రిమ్స్ మంచి రుచికి సంబంధించి కానివ్వండి, పాతకాలంలో ఏదైతే ఉందో అదేవిధంగా రుచికి సంబంధించిన అన్ని విధాలుగా మెరుగైనటువంటి నాణ్యతకి వెళ్ళినటువంటి లడ్డు అందించే పరిస్థితి ఉంది. క్యూలో ఉన్నటువంటి సామాన్య భక్తులు సైతం కూడా అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని విధాలుగా మార్పు అనేది తప్పనిసరిగా జరిగింది. డిసెంబర్ 15వ తేదీలోపు రబీలో జొన్న, మొక్కజొన్న, పెసర సాగు చేసే రైతులు పంట బీమా చెల్లించాలని తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. బ్యాంకు రుణం పొందకుండా పంట సాగు చేసే రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో పంటల బీమాను చెల్లించాలని, మొక్కజొన్నకు 114 రూపాయలు, పెసరకు 50 రూపాయలు, మినుముకు 50 రూపాయలు చెల్లించి కామన్ సర్వీస్ సెంటర్లో ఇచ్చే రసీదును తీసుకుని రైతు సేవా కేంద్రంలో సిబ్బంది ద్వారా బీమాకు సంబంధించి సర్టిఫికేట్ పొందడం ద్వారా పంటల బీమాకు అర్హత పొందుతారని రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరైతే బ్యాంకు లోన్ తీసుకోకుండా పంట చేస్తారో, ఈ సంవత్సరం రబీకి మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు చేస్తారో వారు మీరు ప్రీమియంని కామన్ సర్వీస్ సెంటర్లో కట్టుకోవాలి. కాబట్టి ఆ మొక్కజొన్నకి 114 రూపాయలు, జొన్నకి 56 రూపాయలు, పెసరకి 50 రూపాయలు, మినుముకి 50 రూపాయలు అన్నట్టు ఆ కామన్ సర్వీస్ సెంటర్లో మీ ఆధార్ కార్డు, పాస్ పుస్తకం తీసుకెళ్తే వారు రిసిప్ట్ ఇస్తారు, రసీదు. ఆ రసీదు తీసుకుని వచ్చేసి మన రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది ద్వారా మీరు ఒక క్రాప్ జోన్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటే రేపు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ ఉండి మీ సేవల కామన్ సర్వీస్ సెంటర్లో కట్టుంటే
అప్పుడు మీకు ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఇది డిసెంబర్ 15వ తేదీ లాస్ట్ డేటు. కాబట్టి మీ రైతు సోదరులందరూ కామన్ సర్వీస్ సెంటర్లో ఎంతైతే చేస్తున్నారో పంట అన్ని ఎకరాలకి మీరు ఇన్సూరెన్స్ కట్టవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. ఆటో మరియు ఆర్టీసీ బస్ డ్రైవర్లు వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని 3 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. ముఖ్యంగా ఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అటువంటి చోట కూడా ఆటో మరియు ఆర్టీసీ బస్సులను ట్రాఫిక్ కు అంతరాయం కలిగే విధంగా వాహనాలను నిలుపుతున్నారని, ఆ విధంగా చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో మరియు ఆటో డ్రైవర్లతో చర్చించినట్లు చెప్పారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించరాదని, సౌండ్ సిస్టమ్ను ఆటోలో ఉంచరాదని, ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని సిఐ రమేష్ బాబు హెచ్చరించారు. తెనాలి పట్టణ ప్రజలకు, అలానే ఆటో వర్కర్సు మరియు ఆర్టీసీ బస్సు యాజమాన్యానికి ప్లస్ డ్రైవర్లు అందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే, మన తెనాలి రోడ్లు కొద్దిగా చిన్నగా ఉంటాయి. ఈ తక్కువ ప్లేస్లోనే అదే సమయంలో ఆటోలు, బస్సెస్ ఇదే చిన్న రోడ్లోనే ఈ వంతెన మీదనే, మార్కెట్ బ్రిడ్జ్ వంతెన మీదనే అన్ని బండి పోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ఒక క్షణం, ఒక ఫ్రాక్షన్ ఒక వెహికల్గా ఆగిపోయినా కూడా దానివల్ల దరిదాపులో ఒక అరగంట మొత్తం జామింగ్ అయిపోతూ ఉంది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, ఆర్టీసీ బస్సు పెట్టవలసిన ప్లేస్లో ఆర్టీసీ బస్సు పెట్టాలి. ఆటోలు స్టే చేసి ఎవరైతే ప్రయాణికుల్ని తీసుకెళ్ళవలసిన అవసరం ఉందో ఆ ప్లేస్లో ప్రయాణికుల్ని ఎక్కించుకొని వెళ్ళవలసిన అవసరం ఉంది. అలా కాకుండా వీళ్ళు పోటీపడి ఆటోలు ఉన్న చోట బస్సులు ఉన్న చోట ఆటోలు రావడం వలన ఆ ఉన్న తక్కువ రోడ్లోనే జామింగ్ అయిపోయి ప్రజలకి ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నారు. దయచేసి మేము ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కూడా మాట్లాడాము. డిపో మేనేజర్ గారు కూడా సాల్వ్ చేస్తున్నారు. అలానే ఫ్లైఓవర్ నుంచి దిగి వచ్చిన తర్వాత కరెక్ట్గా మా పోలీస్ స్టేషన్కి వచ్చే రోడ్లో కరెక్ట్గా ఎదురు పెడతా ఉన్నారు. ఈ ఎదురు పెట్టడం వలన కొద్దిగా ముందుకన్నా పోయి ఆగాలి, ఈ రోడ్డును వదిలేసి ఈ రోడ్డు కన్నా వెనకన్నా ఆగాలి. ఈ ఆగడం వల్ల ఏమవుతుందంటే, ఈ రోడ్డు ఫ్రీ ఫ్లో ఉంటుంది, ఆగదు, ట్రాఫిక్ ఆగదు. రైల్వే స్టేషన్ పోయే వాళ్ళందరికీ, అట్నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బందికి కలుగు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సెస్ పెట్టడం కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితోటి ఎవరి వరకు వాళ్ళు చేస్తే మన దగ్గర చిన్న రోడ్లకి మనం న్యాయం చేసి ప్రయాణికులకి అసౌకర్యం కల్పించకుండా మనం చేయగలుగుతామని చెప్పి అందరినీ మనం పేరున మనవి చేస్తూ ఉన్నాను. తెనాలి పురపాలక సంఘ పరిధిలో 25వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రోజున 25 వార్డులోకి స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావటం జరిగింది. అలానే ఈ 25 వార్డులోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా ఉంటానా ఆ కాలువ నీళ్ళు అక్కడ ఆగిపోవడం జరిగింది. అవన్నీ కల్వర్ట్ల దగ్గర కానివ్వండి, ట్రైన్స్లో కానివ్వండి సిల్ట్ తీపిస్తూ జరుగుతుంది స్పెషల్ డ్రైవ్లో. అలానే ప్రజలందరూ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది చెత్త అనేది డస్ట్బిన్కి వేస్తేనే బాగుంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని వేస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డుకి వచ్చేసి అంతా బాగానే ఉందిలే, కానీ ట్రైన్స్ అనేది అక్కడక్కడ ఆగిపోవటం జరిగింది సిల్ట్ మూలాన.
అది వెంటనే మేము తీపిస్తూ జరుగుతుంది. అలానే ఈ శానిటేషన్లో భాగంగా మా అధికారులు కానివ్వండి, అలానే మన మున్సిపల్ సిబ్బంది కానీ, అలానే ఈ సచివాలయం సిబ్బంది అందరం వచ్చి ఈ శానిటేషన్లో భాగంగా ప్రతిరోజు అన్ని వార్డులు 40 వార్డులు కానీ కొన్ని వార్డులు అయినాయి, ఇంకా కొన్ని వార్డులు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి తప్పకుండా సిల్ట్ విషయంలో మట్టికి గుడివాడ గ్రామానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు డొంక రోడ్ని ఆక్రమించుకొని దారి ఇవ్వకపోగా తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ రాకేష్ ఆరోపించారు. రైతుల పొలాలకు దారి ఇవ్వకుండా డొంకను ఆక్రమించుకున్నారని, అయితే రైతుల విజ్ఞప్తి మేరకు డొంకను శుభ్రపరిచి వాహనాల రాకపోకలు జరిగే విధంగా ఏర్పాటు చేశామని, నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా రైతులతో పాటు తనపై అధికారులకు ఫిర్యాదు చేశారని, వాస్తవాల్ని పరిశీలించి డొంక రోడ్డు ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని సర్పంచ్ రాకేష్ మరియు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు. స్వయంగా వచ్చి పరిశీలిస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. గుడివాడ గ్రామానికి సంబంధించిన రైతులు ఎంతోమంది వాళ్ళకు సరుకును రవాణా చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని గత 10వ నెలన వచ్చి అందరూ వచ్చి గుడివాడ గ్రామ పంచాయతీని ఆశ్రయించారు. ఏంటయ్యా మీ సమస్య అంటే, మా ఒడ్డు సరుకు పంపిణీ చేసుకోవడానికి కానీ, అరటికాయలు తోలటానికి కానీ, నిమ్మకాయలు తోలటానికి కానీ బాగా ఇబ్బంది పడుతుందని తెలియజేసిన మేమట అక్కడ దానికి కారణాలు ఏంటని తెలుసుకొని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ గారు అలానే సర్వేయర్ గారు వచ్చి పర్యవేక్షించగా ఆ డొంకన్ అనేది ఒక వ్యక్తి అనే తీవ్రంగా ఆక్రమించేసేసి పంట పండించుకుంటున్నాడని తెలిసింది. దాన్ని సర్వే చేయించి దాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా సర్వే చేయించాము. తర్వాత ఏం చేసామంటే అతని యొక్క ఆక్రమణను తొలగించి దాన్ని డొంకగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తీర్చిదిద్దిన డొంకలు ఇప్పుడు అందరూ రవాణా చేసుకోవడానికి కానీ, వారి సరుకుల్ని చేసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. రుద్రపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తి వచ్చి నేను అన్యాయంగా మా డొంకని ఆక్రమించారు, అనవసరంగా మా మట్టిని తీసేశారు అని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. వాస్తవానికి అతనికి అక్కడ ఎటువంటి హక్కు లేదు. అతని యొక్క పేరు మీద దస్తావేజ్ కాగితాలు కానీ, సర్వే నెంబర్ కానీ ఏం లేదు. అనేక సంవత్సరాల నుంచి అన్యాయంగా అక్రమంగా దాని యొక్క పంటను పండించుకోవడమే కాకుండా రైతుల యొక్క రాకపోకలకు తీవ్రమైన తీవ్రమైన ఇబ్బంది కలగజేస్తూ ఉన్నాడు. మొలవల సుధాకర్ రైతులకి ఎట్టేరా డొంక వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైర్లు వేసిన బయటికి పోట్ల, అట్టికాయలు వేసినా బేటగోళ్ళు వేసి కొనాలంటే దూరం అని చెప్పి అసలు రాని కూడా రావట్లేదు, చాలానే బండి పోతున్నాయి. డొంకకి బొల్లు రావట్లా, వాన కుడితే సైకిళ్ళు కూడా పోవట్లా. మాకు పిండి కట్ట ఎత్తుకెళ్ళే వాళ్ళు కూడా లేరు ఇవాళ. అందుకని ప్రెసిడెంట్ గారికి చెప్పుకొని మాకు రోడ్డు వేయమని చెప్పి తీర్మానం చేయమని చెప్పాం. గడిచిన 4 రోజుల నుంచి గుడివాడ గ్రామంలో డొంక ఆక్రమణ జరిగింది. రుద్రపాటి నాగేశ్వరరావు అనే అతను డొంక ఆక్రమించి రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. 400-500 ఎకరాల పంట బయటికి వెళ్ళాలంటే ట్రాక్టర్ ఎటు జారుతుందో కూడా తెలియదు. అలాగా ప్రతిదీ చెట్లన్నీ నరికేసేసి డొంక అంతా ఆక్రమించేసి మట్టి అంతా అమ్ముకొని నాశనం చేసాడు డొంకని. మరి మేము పంచాయతీ ప్రెసిడెంట్ గారు రాకేష్ గారికి రైతులందరం కలిసి అర్జీ పెట్టుకున్నాం. సార్ మరి ఇవాళ ఇలా జరుగుతుంది, మరి ట్రాక్టర్ బయటికి రావడానికి వీలేదని చెప్పేసి మేము ప్రెసిడెంట్ గారిని అడగడం జరిగింది. తద్వారా రైతులందరూ కలిసి ఆయనకు ఒక అర్జీ పెట్టుకున్నాం. ఆయన వచ్చి సర్వే గారిని తీసుకొచ్చి అదంతా కొలిచి ఇదంతా పోరంబాక ఇతను ఆక్రమించుకున్నాడు అని తెలిసినాక సదరు పంట అతను పండించుకొని బయటికి తీసుకెళ్ళినాక సర్వే చేసి ఆ మొత్తం కట్టని ఎగబోసి మేము డొంక నిర్మించుకున్నాం. రకరకాలుగా రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం.